అట్రాసిటీ కేసు జాప్యం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ మెంబర్ కురసంఘ వేణుని ఆశ్రయించిన దళిత బాధితుడు ఈ నెల 22వ తేదీన రామోజీపేట గ్రామంలోని వడ్డెర కులస్తుడైన గుర్రం నరసయ్య ఇంట్లో పెళ్లి గ్రామత కొలువైకై కంటే రాజశేఖర్ రామోజీపేట గ్రామానికి చెందిన దళిత బైండ్ల వారి కులవృత్తి ప్రకారంగా నిర్వహించుటలో సహకారం అందించవలసిందిగా పక్క గ్రామానికి చెందిన భూపతిపూర్ గ్రామస్తుడైన పబ్బా శ్రీనివాస్ని సహాయకుడిగా పిలువగా కొలువులో సహాయార్థం ఇచ్చేసిన శ్రీనుని వడ్డెర కులస్థానికి చెందిన ఇంకొక వ్యక్తి గుర్రం గంగాధర అనే వ్యక్తి గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు సామాజిక అవగాహన కలిగిన వ్యక్తి కూడా బెండ్ల దావతి వాడివి పైసలపై ఎగరేసి వాడిని నీవెంత నీ కులం ఎంత అని కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ 4 రోజులు గడుస్తున్న అధికారులు జాప్యం జరుగుతుందని బాధితులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు చెలిమేల మల్లేశం, ఎంఆర్పీఎస్ మండల నాయకులు చిట్యాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వస్తున్న ఆచారాలను అడుగుదొక్కే విధంగా ఉన్నత వర్గాలు ప్రవర్తిస్తున్నాయి అనడానికి ఉదాహరణ ఈ రోజు జరిగిన సంఘటన. నిన్న మొన్న నాకు నీళ్ళ నాలా తిరిగి జరుగుతుంది ఇదే చరిత్ర అని ఒక కవి అన్నట్టు మాకు జరుగుతున్న దారుణమైన పరిస్థితులు ఈ విధంగా సాగుతున్నాయి. ఒక పక్క అభ్యుదయమైన చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే అమలుపరచడంలో జాప్యం జరగడం ఉన్నదన్నదే అక్షరాల సత్యం. పెళ్లినాడు చావునాడు గ్రామదేవత కొలువునాడు దప్పుగొట్టి చిందులేసేది ఈ మైలపడ్డ మనుషులేనయ్యా అన్నాడు మహాకవి. నిజానికి వాస్తవానికి ఏంటంటే గ్రామదేవత కొలువు మా కుల స్వభావంలో కుల ఆచారంలో భాగంగా ఉంది. మరి డప్పులు కొట్టడం కానీ ఆ గ్రామదేవత కొలువు చేయడం కానీ పోయి అక్కడ జరుగుతుంటే అతను అన్నీ తెలిసిన నాయకుడు, ఒక గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడుగా ఉన్నాడు. అంటే ఆయనకు ప్రజల మీద చట్టాల మీద బహు అవగాహన కలిగి ఉన్నది. మరి ఆయన కులం పేరుతో దూషిస్తే మనిషి కంటే పశువు కంటే హీనంగా చూస్తుంటే దీన్ని ఏ శిరతో రాయాలో ఎవరు చెప్పాలో అర్థం కావడం లేదు. అన్నీ తెలిసిన వానికే ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయంటే అట్టడుగున బతుకుతున్న ఆదివాసీ దళితుల పరిస్థితి ఏంటో ఇప్పుడు ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. ఇది విన్నపం మాత్రమే, ఇది డిమాండ్ కాదు. ప్రభుత్వం చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు మీరు 24 గంటల్లో ఎక్స్ప్రెస్, ఇది అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ఎక్స్ప్రెస్, అది అవునా కాదా తర్వాత సెకండరీ. మొన్న జాతీయ కమిషన్ మెంబర్ వచ్చిన రోజు కూడా చెప్పిండు పోలీసులకు, ఎస్పీలకు, ఎస్పీ ఎస్సీ డిఎస్పీ స్థాయి ఎస్ఐ స్థాయి వ్యక్తులకు కూడా వివరించడం జరిగింది. ఆ సభలో ఏమని చెప్పిందంటే 18 ప్రకారంగా మోస్ట్ అరెస్టు మోస్ట్ ఎఫ్ఐఆర్ చేయండి. మరి వాళ్ళకి 4 రోజులు గడుస్తున్న ఎఫ్ఐఆర్ చేయకపోవడం వెనుక ఏ అంతరార్థం ఉంది? ఏ నాయకుడు అడ్డుపడి ఆపుతుండు ఈ అమాయకపు దళితుల పక్షానని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇకనైనా స్పందించి 24 గంటల్లో ఎక్స్ప్రెస్గా ఎఫ్ఐఆర్ కాపీ చేసి డిఎస్పీ గారికి పంచాలి. డిఎస్పీ గారు త్వరగా ఇక్కడికి వచ్చి విచారణ జరిపించి ఈ కేసులు చేయాలి. మరి అప్పుడైతే మా కమిటీ మెంబర్స్ మీద వీళ్ళలో ఉన్న నమ్మకాన్ని పెరుగుతుంటుంది, ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికైతే మా కాంగ్రెస్ మీద గట్టి నమ్మకం ఏముంది. ఖచ్చితంగా మా అట్రాసిటీ కేసుల్లో జాప్యం జరపవద్దనేది భావిస్తూ వివరిస్తూ ఇది హెచ్చరికగా స్వీకరించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా ఆ దళితుల మీద దాడుల్ని ఖండిస్తున్నాం. ఆ జాప్యం చేయొద్దు, మీకున్న అధికారాన్ని నిర్వీర్యపరచొద్దని ఈ సందర్భంగా చేస్తూ ఇలాంటివి జరగకుండా గతంలో కూడా కొన్ని ఇక్కడ ఆపడం జరిగింది. వాళ్ళు ఇంకా కొందరైతే చిటికలేసి సవాల్ చేస్తున్నారు. ఈ అట్రాసిటీ చట్టాలు ఏం చేస్తాయి, పెట్టుకున్నాడు ఆడు మనని ఏం ఇంకా వల్గర్గా అనలేకపోతున్నా, నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఆ మాటలు అనలేకపోతున్నా. ప్రజల్లో గ్రామాల్లో అతి హీనంగా మాట్లాడుతున్నారు. మరి మమ్మల్ని మనుషులుగా చూసే పరిస్థితి లేదు కనుక మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నది ఒకటే, ఎక్స్ప్రెస్ అన్నప్పుడు ఎక్స్ప్రెస్గా వేయండి, లేదంటే దాన్ని నీరు గార్చండి. కానీ ఇలా మభ్యపెట్టి తింపే విధానం మానుకోవాలి. దళితులు అనేటోళ్ళు ఇవాళ మా ఆచారాలు సాంప్రదాయాలు చాలా గొప్ప, ఆదివాసులై దళితులై మరి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి. అనవసరంగా హీనంగా చూస్తూ పశువుల కంటే హీనంగా దూషించడం మాత్రం ఇది దారుణం. దీన్ని తీవ్రంగా తూచి గాలివాన అనేట్టు ఇది ఉద్యమాలుగా మారకముందే గౌరవ ఎస్ఐ గారు దీని మీద చర్య తీసుకొని ఇటు ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారని ఆశిస్తూ జై ఆదివాసీ, జై భీమ్.